హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ మనం కార్డ్స్ ఎలా అప్లై చేయాలండి అని అడుగుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సికి మనం ఏం చేస్తామంటే సి మేజర్ కార్డుకి సిఎఫ్జి ప్లే చేస్తాం కదా. ఆ సిఎఫ్జిని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పియోనా ఇలా నొక్కితే అలా రావాలి. అంటే వెనకదల మీకు ఎలా ఉండాలంటే కోరస్ లాగా రావాలన్నమాట. కోరస్లా వస్తే ఇలా కోరస్ లాగా మీరు పియానో సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి మేజర్లో సిఈజి 1 5 8 సిఈజి. సో అలాగే సిఈజి మీరు ఏం చేస్తారంటే మామూలుగా ప్రాక్టీస్ చేసినప్పుడు మామూలుగా ఇప్పుడు పాటకి అప్లై చేసి చెప్పట్లా, ప్రాక్టీస్ చెప్తున్నాను. ఇలా సి తర్వాత మళ్ళీ సి మళ్ళీ ఇలా చివరి వరకు దీన్ని ఒక సెకండ్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కార్డ్స్ని ఇలా 2 చేతులతో మూవ్ చేయడం నేర్చుకోండి. ఇలా 2 చేతులతో మూవ్ చేయడం నేర్చుకోండి. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ హార్ట్లో సి, సెకండ్ హార్ట్లో సి పట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు సెకండ్ హార్ట్లో లెఫ్ట్ హ్యాండ్తో సి పట్టుకొని, థర్డ్ హార్ట్లో మళ్ళీ సి పట్టుకున్నాను. మళ్ళీ ఫోర్త్ హార్ట్లో సి పట్టుకొని, ఫిఫ్త్ హార్ట్లో సి పట్టుకున్నాను. ఫిఫ్త్ హార్ట్లో సి పట్టుకొని తర్వాత దాంట్లో ఇలా. సారీ, ఇందులో ఉన్న 5 హార్ట్లే. ఫస్ట్ సెకండ్ థర్డ్, తర్వాత థర్డ్ ఫోర్త్, తర్వాత ఫోర్త్ ఫిఫ్త్ అయిపోయింది. సో ఈ విధంగా కార్డ్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత పాట రన్ అవుతున్నప్పుడు కూడా మనం ఈ విధంగా అప్లై చేస్తే బాగుంటుంది. చూడండి, ఏం అవసరం లే, అఫీషియల్ గేమ్ ప్లే చేయక్కర్లే, సింపుల్గా చెప్తా చూడండి జాగ్రత్తగా. ఇలా సిఈజీ పట్టుకున్నా, నీ చేతితో అంతవరకు సి మీదే పట్టుకోండి. అంతవరకు సి మీద ఉండండి, పదం అయ్యేంతవరకు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నడుపు. ఒకవేళ మీకు చేతనైతే ఇలా ఈ లిటిల్ ఫింగర్ కూడా కనపడుతుందా? లిటిల్, ఓకే. లెఫ్ట్లో సి మేజర్ కార్డ్ ఇస్తూ నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో. అలా లేదు, అలా కాదనుకోండి, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుచనము నన్ను చెక్కుము. ఇలా కార్డు మీకున్న 3 బేసిక్ కార్డు ఏదైతే ఉందో ఓన్లీ సిఎఫ్జి యూజ్ చేసి పాటని ఈజీగా అందంగా పాటను తయారు చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ సి మేజరు, ఎఫ్ మేజరు, జి మేజరు, డి మైనరు, ఈ మైనరు, ఆ తర్వాత ఏ మైనరు, ఇవన్నీ వాడకుండా ఓన్లీ ఈ 3 మనం ప్లే చేయొచ్చు అందంగా. కాబట్టి చూడండి, ఇలా ఓకే. అదే సి మైనర్ అనుకోండి, సో అదే ఒకవేళ ఏదైనా 2/4 రన్ అవుతుంది అనుకోండి, ఒకవేళ
పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవితమైన పరిహారి, నా జీవితం. ఎఫ్ మేజర్ వేస్తున్నా, ఎఫ్ మేజర్, ఎఫ్ ఏ షార్ప్, సో ఏం లేదండి, మనం పాటకి ఇప్పుడు డి మేజర్ చేస్తున్నాం. స్తుతించి ఆరాధింతును, గణపరచి కీర్తింతును, స్తుతించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెయ్యాల్సిన పని ఏంటంటే, ఒక పాట ఎవరైనా పాడుతున్నప్పుడు రన్ అవుతున్నప్పుడు మీరు చేయాల్సిందల్లా మెయిన్ ఈ 6 ఫింగర్స్తో కూడా కార్డ్ అప్లై చేస్తూ ఉండండి. మధ్యలో మీకు గ్యాప్ దొరుకుతూ ఉంటుంది కదా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫాలోయింగ్ చేయండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్తుతించి ఆరాధింతుడు, గణపరచి కీర్తింతును, అంత అయిపోయింది. స్తుతించి ఆరాధింతును, గణపరచి కీర్తింతును, నా స్తుతులకు పాత్రుడవు, ప్రియ ప్రభువా వందనము, నా స్తుతులకు అంచేత. సో మెయిన్ ఈ కార్డ్ ఆరిపోకుండా కార్డుని కంటిన్యూస్గా ఇస్తూ, ఈ కార్డుని ఇస్తూనే పదమునకు పదము కానీ అక్షరానికి అక్షరం కానీ మార్చగలిగితే మీరు స్పీడ్గా మార్చండి. తర్వాత మెయిన్ మీకు లెఫ్ట్ హ్యాండ్ కానీ పనిచేయట్లేదు అంటే మాత్రం దానికి కారణం ఏంటంటే ఈ ప్రాక్టీస్ చేయట్లేదు అని అర్థం. ఇలా అడ్డి చూడండి, నేను చేస్తా చూడండి. సిఎఫ్జి బిజిఏ, తర్వాత ఈ ఏ బి, తర్వాత ఎఫ్ ఏ షార్ప్, సి, తర్వాత జి సి డి, ఓకే, తర్వాత ఏ ఏ జి ఈ, తర్వాత బి బి ఈ షా. ఇప్పుడు మళ్ళీ మైనర్ సి సి షార్ప్, జి షార్ప్, డి సి షార్ప్, ఈ డి సి, ఎఫ్ మైనర్, డి షార్ప్, సి షార్ప్, జి మైనర్, జి ఎఫ్, డి షార్ప్, ఏ మైనర్, ఏ జి ఎఫ్, బి మైనర్, బి ఏ జి, అయిపోయింది, అంతే, ఈజీ. సో ప్రాక్టీస్ చేయండి ఇలాగా. మెయిన్ చాలామంది స్టూడెంట్స్, నా స్టూడెంట్స్ అడిగారు, అందుకోసం ఒకసారి కార్డ్స్ అప్లై చేయడం ఒకసారి చెప్పండి అనేసి అడిగారు. సో అందుకోసమని మరి స్టూడెంట్స్ కోసం చెప్పడం జరిగింది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.